హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ఇవాళ కిడ్స్కి ఎంతో ఇష్టమైన సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. ఈ రెసిపీ అయితే సోయా చంక్స్, ఇంకా నల్ల శనగలు ఉంటాయి కదండి, శనగలు, బొబ్బర్లు, ఇంకా సోయా బీన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి నేను చాలా హెల్తీగా పులావ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలు అంత ఎక్కువ ఇష్టంగా ఏది తినరండి. వాళ్ళకి ఓన్లీ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివే ఎక్కువ ఇష్టం. అన్నంలో పప్పు, రసము, సాంబార్ ఎప్పుడు ఇవే తింటున్నారనమాట. సరే కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు సోయా చంక్స్ ఎక్కువ వాడతాను, కానీ ఇలా నల్ల శనగలు, ఎప్పుడైనా సోయా బీన్స్ వేస్తాను, కానీ ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవన్నీ వేసి చేయడం అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. కొంచెం ముద్ద కట్టింది, ఎందుకంటే రైస్ కొత్త బియ్యం అండి, బాస్మతి రైస్ కొత్త బియ్యము, అందువల్ల కొంచెం ముద్ద కట్టింది అనమాట. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకున్నానండి. అది బ్రౌన్ కలర్లో వచ్చాక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంతా కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే అవి కూడా ఏరుతారండి మా పిల్లలు, అందుకని నేను అన్నీ పేస్ట్ చేసి వేసేసాను అనమాట. ఇలా అయితే ఇంకా అన్నీ పేస్ట్ లాగా అయిపోతే ఇంక మనకి ఎక్కడ ఏవి కనిపించవు అనమాట. ఇప్పుడైతే నేను నల్ల శనగలు, బొబ్బర్లు, సోయా బీన్స్ 3 తీసుకున్నా అని చెప్పాను కదా, అవైతే వేస్తున్నానండి. సోయా చంక్స్ ఇవన్నీ వేసి ఒక 2 విజిల్స్ పెట్టానండి. అది బాగా ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేశాను అనమాట. అంటే ఇవి ఫస్ట్ రైస్తో వేసేస్తే మళ్ళీ ఉడకవేమో అని చెప్పి నేనైతే కొంచెం ఇవన్నీ సోక్ చేసిన వేసిన తర్వాత ఒక బాయిల్ చేయడానికి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. నిజంగా పిల్లలకైతే మాత్రం లంచ్ బాక్సుల్లోకి ఇది చాలా మంచి రెసిపీ అండి. ఎందుకంటే మంచిగా ప్రోటీన్ వెళ్తుందండి. ప్రోటీన్ ఇంకా దీంట్లో ఇంకా యాడెడ్ మినరల్స్ అన్నీ ఉంటాయి కదండి, కాల్షియం, విటమిన్స్ అన్నీ వెళ్తాయి. పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే మనం 3 రకాల పప్పులు తీసుకున్నాము, సోయా చంక్స్ తీసుకుంటున్నాం కాబట్టి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఆకుకూరలు కూడా కొంచెం మంచివి కదా అని చెప్పి. మసాలాస్ అయితే అన్నీ హాఫ్ స్పూన్ చాలా తక్కువ తీసుకున్నాను. ఓన్లీ టేస్ట్కి చాలా తక్కువ తీసుకున్నానండి. ఎక్కువ మసాలా కూడా వేయలేదు పిల్లలకి కాబట్టి. నేను ఇంట్లోకి కూడా కొంచెం మసాలా తక్కువే వాడతానండి, ఎక్కువ యూస్ చేయను. ఎందుకో చెప్తానండి. మా వారికైతే ఒకసారి ఇలాగా కారాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందండి. కడుపులో నొప్పి వచ్చిందనమాట. మిడ్ నైట్ 11:30, 12:30 ఆ టైంకి వచ్చేసిందండి. అప్పుడు మేము కేరళలో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు మా వారికి చాలా సివియర్ పెయిన్ వచ్చేస్తే ఆ టైంలో ఎవరు లేరు, నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదండి. అప్పుడు మా గోపి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారండి. అప్పుడు మా నైబర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. నేను అప్పటి నుంచి మసాలాలు, కారాలు అయితే చాలా వరకు తగ్గించేసానండి. చాలా తక్కువ వేస్తాను. ఎందుకంటే డాక్టర్ అప్పుడు చెప్పారనమాట, ఎందుకు ఇలా అయ్యింది అంటే మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నారు, అందుకే ఇలా అయ్యిందని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఆ రోజు కూడా బయట ఫుడ్ తినడం వల్ల అలా అయ్యింది ఆయనకి. అందువల్ల అప్పటి నుంచి నేను మసాలా ఎక్కువ వేయనండి. ఇదైతే చూసారు కదా, నేను అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే పులావ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, కాకపోతే ఇంగ్రీడియంట్స్ మాత్రం స్పెసిఫిక్గా చెప్తున్నాను. రైస్ మాత్రం కొంచెం కొత్త బియ్యం అండి, కొంచెం లావుగా ఉన్నాయి, అందువల్ల కొంచెం ముద్ద కట్టింది. ఈసారి నుంచి ఉడకపెట్టి కలిపితే సరిపోద్ది అనిపించింది నాకు. అదర్వైజ్ మొత్తం అంతా చాలా బాగా వచ్చిందండి. వేడి నీళ్ళు వేస్తున్నాను నేను త్వరగా అయిపోవడానికి. అదే చల్లనీళ్ళు వేసుంటే ఇంకొంచెం ముద్ద కట్టి ఉండదేమో అనిపించింది. నెక్స్ట్ టైం మాత్రం ఉడకపెట్టి కలిపితే చాలా బాగా వస్తుందండి పులావ్ మాత్రం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అందరూ తిన్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి పిల్లలు, మా వారు అందరు తిన్నారు. చూశారు కదండి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక్క విజిల్ రాగానే ఆపేసుకోవాలి. నేనైతే ఇక్కడ కీరా దోసకాయతో రైతా చేస్తున్నాను. పిల్లలైతే అస్సలు రైతా కూడా తినరండి. అసలు లక్కీ విష్ణు అయితే అసలు తినట్లేదండి. అసలు వాళ్ళైతే ఓన్లీ ఈ జంక్ ఫుడ్స్ మాత్రమే తింటారండి. ఓన్లీ పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు ఇలాంటివే తింటారు. ఇంకా వీళ్ళకి బలవంతంగా ఇలాంటివి అలవాటు చేయాలి అని చెప్పి చేస్తున్నాను. వాళ్ళైతే రైతా కూడా తినం పిన్ని, మాకు వద్దు అనేస్తున్నారు అనమాట. లేదురా చాలా మంచిది ఒంటికి, తినండి, కొంచెం అయినా చలవ చేస్తుంది అని చెప్పి బలవంతంగా పెడుతున్నాను. నేనైతే మధ్యలో ఏదైనా తాగడానికి చల్లగా కావాలన్నారు, అందుకని ట్యాంగ్లో సబ్జా వాటర్ ఇస్తుంటే తాగట్లేదు, అందుకని ఒక స్పూన్ ట్యాంగ్ వేసాను.
నేనైతే అసలు ఎంకరేజ్ చేయనండి ఇలాంటివన్నీ, కానీ ఇంక తప్పట్లేదు, వీళ్ళు తాగట్లేదండి. అందుకని ఒక్క స్పూన్ ట్యాంక్ కలిపిచ్చాను సబ్జా వాటర్లో. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అలాగే పొలావ్ కూడా అయిపోయిందండి. ఇంకా అది ఇచ్చిన హాఫ్ అన్ అవర్కి ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంక లంచ్ కూడా పెట్టేశాను వీళ్ళకి. చూసారు కదండి చాలా బాగా వచ్చిందండి. కలర్ మాత్రం, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. రైస్ కూడా కొంచెం వేడి మీద కొంచెం ముద్దగా ఉంది, కానీ చల్లగా అయ్యాక కొంచెం పొడి పొడిగా అయిపోయింది అనమాట. నాకు అదొక్కటే, కొంచెం బిర్యానీ అంటే నాకు పొడి పొడిగా ఉండాలి బాగా. కొంచెం ముద్దగా అనిపించింది, కానీ చల్లగా అయ్యాక కొంచెం పొడి పొడిగా అనిపించింది. ఈసారి మాత్రం రైస్ మాత్రం ఉడకపెట్టి కలిపితే సరిపోద్ది అనిపించింది నాకు. టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ చాలా హెల్దీ అండి. ఎందుకంటే మనం చాలా అంటే చాలా పప్పులు వేసాము, సోయా చంక్స్ అన్నీ వేసాము, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాం కదండి. చాలా హెల్దీ అండి పిల్లలకి. కారం, మసాలా చాలా తగ్గించేసానండి. ఓన్లీ ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసాను. గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ ఓన్లీ ఫ్లేవర్ కోసం వేసాను అంతే. లక్కీ అయినా కొంచెం తినేస్తాడు, కానీ అసలు విష్ణు అయితే అసలు తినడండి. ఇంక వాడికి పెట్టాల్సిందే అనమాట. చూడండి ఇంక ఇప్పుడు పెడితే నువ్వు పెట్టే పిన్ని అంటారు. వాళ్ళైతే అసలు తినడం చేత కావట్లేదండి. ఒకవేళ తినమని ఇచ్చినా సరే వాళ్ళు అన్నీ తీస్తున్నారనమాట. ఇంక దాంట్లో టమాటా, ఉల్లిపాయ అన్నీ తీస్తున్నారు. అదే చెత్తలాగా కొంచెం పక్కన పెట్టేసి దాంట్లో రైస్ కూడా ఉంచేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి ఇంక నేను వీళ్ళకి తినడం రావట్లేదని చెప్పి ఇంక నేనే పెట్టాల్సి వస్తుంది. ఇలా అయితే ప్లేట్స్లో ఇచ్చేసాను పిల్లలందరికీ. ఇంక నేను కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా విష్ణు, ఆద్య అసలు చేయి కూడా పెట్టట్లేదు. ఇంక వాళ్ళిద్దరికి నేను తినిపించాలి ఇప్పుడు. ఫుల్ ఇల్లంతా బెడ్షీట్లన్నీ తీసేసి ఆడుకుంటున్నారండి. అందువల్ల ఇల్లు కొంచెం అలా ఉంది. బాగా పిల్లలు ఎక్కువ ఉంటే అంతే కదండి, తెలుసు కదా మీకు, అల్లరి అల్లరి చేస్తారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంతా ఇలాగే ఉంటుందండి. ఇంకా మనం సర్దడం, వాళ్ళు పాడు చేయడం. ఇక్కడైతే వాళ్ళకి లంచ్ అయిపోయిన తర్వాత అసలు గ్రాసరీస్ ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకుంటున్నాను. ఇందులో నేను గ్రాసరీస్ అన్నీ స్టోర్ చేసుకుంటాను అనమాట. అయితే ఊరు వెళ్ళిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత అసలు ఒకసారి కూడా చెక్ చేసుకోలేదు ఏమున్నాయి ఏం లేవు అని. హడావిడి అయిపోయింది ఒక 5 days. ఇంకా అలా కాదు, అసలు ఏమున్నాయో లిస్ట్ రాసుకోవాలి, ఏం లేవో తెప్పించుకోవాలని చెప్పి అన్నీ తీసి ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాను. అంటే ఉన్నవి మళ్ళీ తెప్పించేస్తున్నాను, లేనివి ఇంకా అలా అయిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఉన్నవి రాసుకొని లేనివి తెప్పించుకోవాలని ఆ రోజు ఫిక్స్ అయ్యి ఇలా సర్దుకుంటున్నాను. నాకు అన్ని బాక్సులు ర్యాక్లో పట్టట్లేదని కొన్ని ఇందులో పెట్టేశానండి. ఇంక నేనైతే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు వాడేదైతే మినపప్పు, పాస్తా, ఇడ్లీ రవ్వ, ఇంక ఇవే అనమాట. ఇంక అవన్నీ నాకు అవైలబుల్గా పెట్టుకుంటున్నాను. నేను ఏవైతే ఇంక వాడనో, ఓట్స్ ఇలాంటివన్నీ వీళ్ళు అసలు తినరు, మిల్లెట్స్ ఇలాంటివి అసలు తినరు వీళ్ళు, అందుకని అవి లోపల పెట్టేశాను. ఇవైతే నేను మల్టీగ్రెయిన్ పిండి ఆడించడం కోసం గోధుమలు, సోయాబీన్స్, సజ్జలు, జొన్నలు అన్నీ ఒక 5 kgs కలిపాను. మీకు ఒకసారి చూపిస్తానండి. అవి పిండి పట్టించాక ఏమేమి ఎంతెంత వేసానో ఒకసారి ఆల్రెడీ పట్టించానండి. బాగా వచ్చింది పిండి, చాలా హెల్దీ అండి. మనం బయట కొనుక్కునే దానికన్నా కూడా ఇంట్లో ఇలా పట్టించుకొని పెట్టుకుంటే మనకు ఒక 2-3 months వస్తుందండి. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. పిండి పట్టించమంటే మా వారు అస్సలు వెళ్ళి పట్టించట్లేదు. అదొక 1.5 month నుంచి అలా ఉన్నాయి. ఇంక నేనన్నా వెళ్ళి పట్టించాలన్నమాట. పిండి మిల్కి వెళ్ళి పట్టిస్తే అది పిండి అవుతుంది, లేకపోతే ఇంక అలాగే ఉండిపోద్ది. పిండి పట్టించిన తర్వాత కొలతలతో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గ్రాసరీస్ అవన్నీ ఎలా కొనుక్కుంటానో నేను ఒక వీడియో చేశానండి, ఎలాగా తక్కువలో కొనుక్కోవచ్చు అని. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. గ్రాసరీస్ అయితే 10% డిస్కౌంట్లో వస్తున్నాయండి. నేను క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. మీకైతే మంచిగా 10% డిస్కౌంట్లో అవన్నీ గ్రాసరీస్ అయితే వస్తాయండి. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ రోజు ఈవినింగ్ పిల్లలకైతే పాస్తా చేశానండి. రెసిపీ అయితే షేర్ చేయలేదు, చాలా హడావిడిగా చేశానండి పిల్లలకి ఆకలేస్తుందని. అయితే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి. దీంట్లో వచ్చి నేను ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి పైన అలా చల్లిచ్చాను. ఎందుకంటే ఆద్య సీజనింగ్ అవి తిందు, వీళ్ళకి పైన సీజనింగ్ వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. మీరే వినండి. మీ అమ్మ చేసిన పాస్తా బాగుందా, నేను చేసిన పాస్తా? అయ్యో ఒకసారి మొహం తల పైకెత్తు, మీ అమ్మ వీడియో చూస్తుందిరా.
పర్వాలేదా? నిజం చెప్పు, ఎవరిది బాగుంది? నేనేం ఫీల్ అవ్వనులే. నిజంగా నచ్చిందా? బాబా ఏంటమ్మా? పెద్దమ్మ పాస్తా నచ్చిందా, అమ్మ పాస్తా నచ్చిందా? పెద్దమ్మ పాస్తా నచ్చిందా? అమ్మ పాస్తా నచ్చలేదా నీకు? అవునా? నీకేం స్పైసెస్ వేయలే, నీకు ఓన్లీ సాల్ట్ ఒకటే వేసా. ఓకేనా? వీళ్ళైతే వాళ్ళ అమ్మ పాస్తా కన్నా నా పాస్తా బాగుంది అలాగ అంటున్నారు. ఊరికే ఆట పట్టిస్తున్నానండి. అలాగేం లేదు, ఎవరి రెసిపీస్ వాళ్ళవే. జస్ట్ పిల్లలతో ఫన్గా మాట్లాడదామని అలా అన్నాను, అంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.